హాయ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మన పిల్లల్ని హాస్టల్లో వేస్తున్నారు అనేసి. చాలా మంది పిల్లలు ఈ మధ్యన ఏమంటే హాస్టల్స్లో వేస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళకి ఇంట్లో ఉంటేనే చాలా మంచిగా ఉంటుంది. మనము చాలా అల్లారు ముద్దుగా పెంచేసి చదువుల కోసం కేవలం వాళ్ళు వింటలేరు, చెప్పిన మాట వింటలేరు అనేసి హాస్టల్స్కి వేసేస్తున్నారు. కానీ హాస్టల్స్లో వేయడం వల్ల వాళ్ళు ఏంటంటే ఆ వాతావరణానికి ఇమ్మడలేకపోతున్నారు. అండ్ ఆల్సో హాస్టల్స్లో వేసేస్తే ఏమైపోతుందంటే ఫీవర్ వస్తుంది అనమాట. ఫీవర్స్ వస్తున్నాయి, ఆ వాటర్ పడట్లేదు, ఇన్ఫెక్షన్ అవుతుంది. మనం ఏంటంటే ప్రతి ఒక్కటి నీట్గా చేసి పెట్టేసరికి వాళ్ళకి హాస్టల్ వాతావరణం అనేది పడతలేదు. వాళ్ళు ఎంత నీట్నెస్ మెయింటైన్ చేయనియండి, వాటర్ ప్యూరిఫైర్ పెట్టనియండి, ఏమన్నా చేయనియండి, ఎంత నీట్గా పెట్టండి హాస్టల్స్కి మనం ఏం అనేది ఏం లేదు. మన పిల్లల్ని మనం అల్లారు ముద్దుగా ఇంట్లో పెంచుకుంటేనే అది చాలా బాగుంటుంది. వాళ్ళు అట్లా ఇంట్లో తిరుగుతుంటే ఎంత బాగా అనిపిస్తుంది. వాళ్ళు అట్లా మంచిగా తిరుగుతుంటే మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏంటంటే మన పిల్లల్ని మనము ఇంట్లో స్టడీస్ కూడా చేయించుకోవచ్చు, మంచి ట్యూషన్స్ చెప్పుకోవచ్చు. వాళ్ళకి లేదు వినట్లేదు అంటే ఏం చేస్తాం, ట్యూషన్స్ పెట్టించేస్తాం. ఏదో లేదంటే బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, హోమ్ ట్యూషన్స్ పెట్టించేస్తాం మనం. సో అట్లా ఏదైనా ఒకటి మనం ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు. కానీ ఓన్లీ స్టడీస్ కోసం పిల్లల్ని హాస్టల్లో వేసేసి ఇష్టం లేకుండా వేయదు. ఇష్టం ఉంటే వేయచ్చు, ఇష్టం ఉంటే ఏంటంటే వేసుకోవచ్చు. వాళ్ళు ఇష్టంగా వెళ్ళి హ్యాపీగా ఉంటే నో ప్రాబ్లం. కానీ బలవంతంగా పొండి ఇక మేము హాస్టల్ వేసేస్తాం, చెప్పినట్టు ఇంటలేడు, మా కొడుకు ఇంటలేడు, చెప్పినట్టు మా బిడ్డ ఇంటలేదు అని చెప్పేసి మనము వాళ్ళని బలవంతంగా దోషిస్తాం అనుకోండి. అక్కడ పోయినాక ఒకటే మనది, మా మమ్మీ కనిపిస్తలేదు, ఈవినింగ్ అయితే మా డాడీ కనిపిస్తలేడు, అయ్యో డాడీని చూడలేకపోయానే, అట్లా చాలా ఫీల్ ఉంటుంది అనమాట. చిన్న మనసులు, సున్నితమైన మనసులు కాబట్టి చాలా బాధపడతారు. వాళ్ళ బాధ మనము కొద్దిగా మనం కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. వాళ్ళ స్టేజ్లో ఉండి మనప్పుడు ఉన్నాయండి హాస్టల్స్, మనం వెళ్దాము హాస్టల్స్కి. అసలు ఏ హాస్టల్స్ కైనా వెళ్దాము, మనము మంచి స్కూల్కి పోయినాము, మనమే చదువుకున్నాం, మనమే చేసినాం. అక్కడ మనకు అంత ఫెసిలిటీస్ లేవు. మన మమ్మీ డాడీ వాళ్ళకు మనము చెప్పినట్టు వింటుండే. పిల్లలు చెప్పినట్టు వింటారు. కొద్దిమంది గౌగొడుతనం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో అలా గౌగొడుతనంకి ఏం చేస్తున్నారంటే కమాన్ జాయిన్ ద హాస్టల్ అనేసరికి విపరీతమైన బాధ పడుతున్నారు పిల్లలు అయితే. నిజంగా అండి, అబ్బబ్బబ్బబ్బా, వెరీ ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో ఉన్నారనుకోండి, హ్యాపీగా పిల్లలకి మనం ఏం వంటలు అంటే ఆ వంటలు చేసుకోవచ్చు, చేసి పెట్టచ్చు, వాళ్ళకి దగ్గరుండి తినిపించిన ఆనందం మనకు ఉంటుంది, తిన్న ఆనందం వాళ్ళకు ఉంటుంది. సో మనకి ఏంటంటే మార్నింగ్ లేచి వాళ్ళని తయారు చేసి మంచిగా పిల్లల్ని పంపించుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఏదో ఒక స్నాక్స్ వేడి చేసి పెడుతుంటే ఆ తల్లికి ఆనందం ఎక్కుంటుంది. అండ్ ఆల్సో ఈవినింగ్ వచ్చేసరికి తండ్రికి కూడా ఎంత ఆనందం ఉంటుంది. అయ్యో నా పిల్లల్ని పడుకున్నారా, వాళ్ళు ఆడుకున్నారా, ఇట్లా అడగడంతో హ్యాపీగా ఉంటుంది అనమాట. ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది, పిల్లలు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎక్కువ ఏంటంటే పేరెంట్స్ దగ్గరనే ఉండాలి పిల్లలు అన్నప్పుడు. పిల్లలు అన్నప్పుడు ఇక బయటికి పోయినారు అనుకోండి, వాళ్ళు హాస్టల్లో చేసి హంగామా, ఇంకా వీళ్ళే ఉంటారు కదా, వీళ్ళే ఉంటారు. అక్కడ ఎవరికి పేరెంట్స్ ఉండరు, ఎవరు ఏముండరు, ఓన్లీ ఆయమ్మ ఉంటుంది, ఆ ప్రిన్సిపల్ మేడం ఉంటారు, అంతే. వీళ్ళు ఏం చేస్తారు, ఇక గుంపు కొడుకుంటారు. బెడ్స్ అన్ని సింగిల్ బెడ్స్ వేసినాక మంచిగా ఒక దగ్గర ముచ్చట పెట్టుకొని ఇక వాళ్ళు ఇంకా ఎక్కువ ఏం మల్లరు చేయాలనేది ఆలోచన ఉంటుంది అనమాట. ఒకరు చదువుకుంటాడు మంచిగా, ఒకరు చదువుకోరు, ఒకరు ఆడుకుంటారు మంచిగా, ఒకరు ఆడుకోరు, ఇట్లా ఉంటాయి అన్నమాట. మన పిల్లలు ఉండడం వల్ల మనము వాళ్ళకి పని నేర్పించవచ్చు అనమాట. ఒక టైం టేబుల్, ఒక టైం సెన్స్ అనేది నేర్పించవచ్చు అనమాట. చాలా మంది పిల్లలు ఏంటంటే ఇంట్లో పని చేయడానికి ఉత్సాహంగా ఉంటారు, మమ్మీకి హెల్ప్ఫుల్గా ఉంటారు అనమాట చాలా. అండ్ వాళ్ళకి ఇంకా ఏంటంటే బట్టలు మడత పెట్టడం అని చెప్పడము, బాసాలు కొంచెం సర్దమని చెప్పడము, అట్లా చాలా పనులు కూడా నేర్పించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చేయలేదనుకోండి, మా ఇంట్లో మా పిల్లలు చేసేస్తారు మంచిగా. ఒకరోజు నేను నాకు చేత కాలేదనుకోండి బాసనలు, అప్పుడు వాళ్ళు బాసనలు తోమేస్తారు. ఒక్కోసారి నేను వంట చేత కాలేదని అనుకోండి, మా పెద్ద అబ్బాయి ఉన్నాడు, వాడు చాలా బాగా నూడిల్స్, ఓన్లీ మ్యాగీ నూడిల్స్ చేస్తాడనమాట. సూపర్ ఉడక పెడతాడు, వేడిగా ఇస్తాడు, అట్లా అనమాట. మనము మన ఇంట్లో ఉంటే పనులు కూడా నేర్పించుకోవచ్చు మంచిగా. ఇంకొకసారి ఏంటంటే నాకు సిస్టమ్ కూడా రాదండి, ఇంత పెద్దగా అయినా కానీ నాకు సిస్టమ్ కూడా రాదు. కానీ నా పిల్లలకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వాళ్ళు కంప్యూటర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు, ఎంత బాగా. ఇక్కడ స్టక్ అయిపోయాను అనుకోండి, రారా బాబు కొంచెం చేయరా అంటే చేసి ఇచ్చేస్తారు. అది 10 years ఉండని 12 years ఉండని చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు పిల్లలు. సో మనం హాస్టల్లో వేయడం ఏంటంటే వాళ్ళని ఇట్లా కొంచెం మొటికాయ కొట్టి దబాయించినట్టు ఉంటుంది అనమాట. అంటే కొంతమంది ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, నో ప్రాబ్లం.
కానీ మామూలుగా అయితే వాళ్ళ సెన్సిటివ్ హృదయాలు హాస్టల్కి అలవడని వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఒకవేళ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా డ్యూటీలు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆ ప్రాబ్లం ఉంది లేదన్నట్లేదు. వాళ్ళు అనుకుంటారు హాస్టల్లో వేద్దాము అనుకుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలు 4 o'clock వచ్చేస్తున్నారు. 4 o'clock వచ్చేసి వాళ్ళకి తాళం చేయి తీసుకోవటం అవన్నీ వస్తున్నాయి. వచ్చిన తర్వాత కూడా అమ్మ ఇవి ముట్టుకోవద్దు అవి చెయ్యొద్దు అని చెప్తే చేస్తారు, చేయకుండా ఉంటారు వాళ్ళు హ్యాపీగా. అట్లేం లేదు, మనం 5 o'clock 6 o'clock వరకు వచ్చేస్తూనే ఉంటాం. మన పిల్లలు మన ముంగట మనము అట్లా ఉండాలని నా ఆశ. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఉంటే ఏంటంటే పండగలకి పబ్బాలకి మంచి మంచి పిండి వంటలు వండి పెట్టుకోవచ్చు. వాళ్ళకు కూడా నేర్పించవచ్చు ఇలాంటి వంట అంటే. ఇట్లా కొంతమందికి అన్నం వండుకోవడం రాదు. ఇప్పటికి మా పిల్లలు పెద్దగా ఉన్నారు, అన్నం మాత్రం రాదు, అన్ని కర్రీస్ వస్తాయి వాళ్ళకి. సో నేను ఎక్కడికి వెళ్తే ఏంటంటే ఒకటే ఆలోచిస్తాను, అయ్యో నా పిల్లలకి అన్నం వండడం రాదనేసి. సో అట్లా మనము దగ్గర ఉంటే అన్నీ నేర్పించుకోవచ్చు. ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా నేర్పించుకోవచ్చు. కానీ హాస్టల్కి వెళ్ళారనుకోండి ఇక కొంచెం మన ప్రేమలు దూరం అయితే వాళ్ళకి ఎంతైనా మమ్మీ డాడీ అంటే ద్వేషంగా చూసినట్టు కోపంగా చూసినట్టు చేస్తారు. ఏదో మమ్మల్ని పూలకు పట్టించారు వీళ్ళు, అడవిలో పడేసిరు వీళ్ళు అని అనుకుంటారు అనమాట. సో వేడి వేడి ఛాయ్ తాగడం వల్ల ఏంటంటే అక్కకి గరం గరం ఛాయ్ తాగడం వల్ల గరం గరం మాటలు కూడా వస్తాయి, ఇంకా యాక్టివ్గా మాట్లాడగలుగుతుంది. ఆల్రెడీ అక్క పాపం పొద్దుంచి పని చేసుకుని అలసిపోతుందండి చాలా. చలో ఇంకోటి ఏంటంటే మనకి వీకెండ్ డేస్ వస్తాయి. వీకెండ్ డేస్ వచ్చినప్పుడు మనకు పిల్లలు ఉన్నారనుకోండి దగ్గరలో, మనకి హ్యాపీగా వాళ్ళు ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళచ్చు, రోమింగ్ చేయించవచ్చు. వాళ్ళు సరదాగా ట్రిప్పులు సరదా తిరుగుళ్ళు సరదాగా ఉండేటి వాళ్ళ సంతోషాలు మనం పంచుకోవచ్చు అనమాట. హాస్టల్కి పంపించేస్తే ఏమైపోతుంది అంటే ఈ సరదాలు వాళ్ళకి మనం అందించలేకపోయామే వాళ్ళ చైల్డ్హుడ్ ఏజ్లో అనేసి ఒక చింత అయితే ఉంటుంది కంపల్సరీ. నేనేమనుకుంటా అంటే పిల్లలతోటే సంతోషం, పిల్లలతోటే మనకి రిస్క్, పిల్లలతోటే హ్యాపీనెస్ రెండు ఉంటాయి. రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం హ్యాపీగా పిల్లలతోటే ఉండాలని నా కోరిక. ఎక్కువ శాతం హాస్టల్స్లో వేసేసరికి ఏంటంటే ఫీవర్స్ వాళ్ళకి వచ్చిన 2 days తర్వాత కూడా చెప్పట్లేదు అనమాట. సో 2 days అయితే 3 to 4 days అయితే అనుకోండి మస్తు ముదిరిపోతుంది అది. ఏ రోగమైనా సరే మనం వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించేసి వాళ్ళకి మానాలంటే 1 month ఈజీగా టైం అయిపోతుంది. సో ఈ మీన్ వైల్లో ఏమైపోతుందంటే పిల్లలు చాలా వీక్ అయిపోతారు అనమాట. ఎంత వీక్ అంటే అంత. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ఒక 1 month తర్వాత కూడా వాళ్ళు యాక్టివ్గా ఉండలేకపోతారు, చదవలేకపోతారు. అవన్నీ ఎందుకు రిస్కులు? మంచిగా ఇంట్లో కూర్చొని వాళ్ళకి కావాల్సింది తినిపించి వాళ్ళు మనకు కావాల్సినట్టుగా మార్చుకొని. మామూలుగా పిల్లలంటే అల్లరే చేస్తారు ఎట్లయినా. అందరికి మంచిగా అల్లరి లేని పిల్లలు ఏమి ఉండరు, అందరికి అల్లరి పిల్లలే ఉంటారు. 70%, 30% ఎవరో చాలా బుద్ధిమంతులు ఉంటారు. సో 30% పక్క పెట్టి 70% వాళ్ళని తీసుకుందాం. సో మనము మన పిల్లల్ని కంట్రోల్ చేసుకుందాము. మన పిల్లల్ని మంచిగా హాస్టల్లో లేక అంటే కొంతమంది డబ్బులు లేక గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లం, అది వేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే మనము ఇంట్లో సరే చూసుకోలేము కాబట్టి, మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి, క్యాష్ అనేది ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఫీజు కట్టలేని వాళ్ళు తప్పకుండా హాస్టల్లోనే వేసుకుంటేనే చదువు ఉంటుంది, ప్లస్ వాళ్ళకి మంచి అకామిడేషన్ కూడా ఉంటుంది అనమాట. సో రిచ్ పిల్లలకు మంచి ఇంట్లో ఉండే పిల్లలను కొద్దిగా వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, కమెంట్స్. నెక్స్ట్ వీడియోకి రెడీగా ఉండండి.